హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో సిరీస్. ఈరోజు మనం టాప్ 5 బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ గురించి అయితే చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు వీడియో లోపల వెళ్దాం. టాప్ 5లో చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ A56 5G. ఇది మనకి 6.6 ఇంచ్ సూపర్ AMOLED 120Hz డిస్ప్లేతో అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో మనకు వస్తుంది. 50 మెగాపిక్సెల్ OIS ట్రిపుల్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ ప్లస్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది మనకి వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే OnePlus Nord 5 అయితే ఉంది మనకి. ఇది మనకి 6.7 ఇంచ్ AMOLED 120Hz డిస్ప్లేతో వస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్తో అయితే మనకు వస్తుంది. ఇది మనకి 100 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. దీని OS చూసుకుంటే ఆక్సిజన్ OS. ఇది మనకి క్లీన్ వ్యూ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే Vivo V40 Pro అయితే ఉంది. ఇది మనకు ఒక ప్రీమియం డిజైన్. దీని ప్రాసెసర్ చూసుకుంటే Dimensity 9200+ మనకు వస్తుంది. దీని కెమెరా చూసుకున్నట్లయితే సోనీ IMX 50 మెగాపిక్సెల్ కెమెరాస్తో అయితే మనకు వస్తుంది. ఇది మనకి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇది మనకైతే వస్తుంది. అండ్ టాప్ 2లో చూసుకున్నట్లయితే iQOO 12 Pro అయితే అవైలబుల్లో ఉంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అండ్ 144Hz LTPO డిస్ప్లేతో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మనకి 64 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ కెమెరా లెన్స్ అండ్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది మనకు వస్తుంది. అండ్ టాప్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ Redmi Note 15 Pro Plus అయితే ఉంది. ఇది మనకి 6.67 ఇంచ్ AMOLED 120Hz డిస్ప్లేతో అయితే మనకు వస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 2తో అయితే వస్తుంది. అండ్ దీని కెమెరా చూసుకుంటే 200 మెగాపిక్సెల్ OIS కెమెరాతో అండ్ దీని ఛార్జింగ్ చూసుకుంటే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో మనకైతే అవైలబుల్లో ఉంటుంది. ఈ టాప్ 5 బెస్ట్ ఫోన్స్ ఇన్ 2025లో ఏ ఫోన్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై.